హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు తమిళలో చూసిన 3 మూవీసే కాకుండా ఇక కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనే తెలుసుకుందాం. సో వీడియో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ అయితే జనవరి మంత్ నుంచి అయితే చాలా డౌన్లో అయితే నడుస్తుంది. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆల్ ఇండియా ర్యాంకర్ మూవీస్, ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నారని తెలుసుకోవాలి. సో ఈ మూవీ మనకు ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. మనకైతే జూలై 3వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈటీవీ యాప్లో అయితే ఆల్ ఇండియా ర్యాంకర్ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. రైట్ టు మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నారంటే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. ఈ మూవీ థియేటర్ దాదాపుగా అయితే 2 months అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 29th నుంచి అయితే పక్కాగా అయితే రైట్ టు మూవీ అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. భైరవ మూవీస్, ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు మంచు మనోజ్ అండ్ మనారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నారంటే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకైతే ఈ జూన్ 27th నుంచి అయితే పక్కాగా అయితే భైరవ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే భైరవ మూవీ అయితే కన్ఫామ్గా వచ్చేసి మనకైతే జూన్ 27th అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ముందుగా ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీని మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్లో అయితే ఆల్రెడీ మనకు సీజన్ 1 సీజన్ 2 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇక సీజన్ 3 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి జూన్ 27th నుంచి అయితే పక్కాగా అయితే మనకు సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే జూన్ 27th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. తగ్ లైఫ్ మూవీస్, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవరు తీసుకున్నారని తెలుసుకోవాలి. సో ముందుగా అయితే మనకు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు జూలై 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ తగ్ లైఫ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కమల్ హాసన్ గారు హీరోగా యాక్ట్ చేసిన తగ్ లైఫ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ వచ్చేసి మనకు జూలై 3వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. ఆది పినిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన శబ్దం మూవీస్, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని సో ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు, కానీ చిన్న అప్డేట్ అయితే ఉంది మూవీ పైన. సో ముందుగా అయితే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు చాలాసార్లు అయితే మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి ఈసారి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే సడన్గా అయితే మనకి ఈ శబ్దం మూవీ ఎప్పుడైనా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. మనకైతే సడన్గా అయితే స్ట్రీమింగ్ అయితే అయిపోతుంది. సో డేట్ అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో సడన్గా అయితే ఎప్పుడైనా వాళ్ళకు నచ్చినప్పుడు నచ్చిన డేట్కి అయితే నచ్చిన టైంకి అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తామని సడన్గా అయితే మనకు సడన్గా ప్రీమియర్ అయితే అవుతుంది శబ్దం మూవీ. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకు ఈ మంత్లో అయితే పక్కాగా అయితే మనకు సడన్గా అయితే ఎప్పుడైనా మనకైతే శబ్దం మూవీ అయితే రిలీజ్ అయితే కావచ్చు. కుబేరా మూవీ అన్నమాట. సో ఈ మూవీ హీరోస్గా వచ్చేసి మనకైతే నాగార్జున అండ్ ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో దాదాపుగా అయితే మనకు హౌస్ఫుల్ బోర్డ్స్తో అయితే మనకి మూవీ అయితే థియేటర్లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏది తీసుకున్నారంటే మనకు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ పలానా మంత్లో పలానా వీక్లో రిలీజ్ అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ డేట్ అయితే ఏంటిదంటే మనకు నెక్స్ట్ మంత్ జూలై 3rd వీక్ నుంచి అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు. సో ముందు వాళ్ళు డేట్స్ కూడా అనౌన్స్ అయితే చేస్తారు. ఆ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయితే అవుతుంది. మనకు జూలై 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేను లిటరల్లీ చెప్తున్నా కదా, నేను మూవీని అయితే రీసెంట్గానే చూసి వచ్చాను. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే 8 వసంతాలు మూవీస్, ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే తెలుసుకోవాలి. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూలై 18వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి 8 వసంతాలు మూవీని
మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు జూలై 18న అయితే పక్కాగా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి. సో లాస్ట్ నెంబర్ 4 మూవీ వచ్చేసి ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ ఎప్పుడో అయితే మనకు థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది కానీ మనకి ఈ మూవీ అయితే ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో ఈ మూవీ ఎందుకు ఓటీటీలోకి రిలీజ్ కావట్లేదంటే మనకు ఈ మూవీని అయితే మనకు తెలుగులో అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ అప్పుడు మన తెలుగులో అయితే మనకు పెద్ద పెద్ద మూవీస్ ఉండడంతో అప్పుడు తెలుగులో అయితే మనకు ఈ మూవీ మనకి థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో అప్పుడు సమ్ ఇష్యూస్ వల్ల మనకు డేట్స్ అనేవి పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈసారైనా మనకు ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందంటే మనకు కూడా ఈసారి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ రిలీజ్ అవ్వదు మనకు ఈ జూన్ 29న అయితే రిలీజ్ అయితే కావాల్సింది అయితే మనకు వాళ్ళు తప్పకుండా అయితే సెనెక్స్ వాళ్ళు అయితే మనకు యాడ్స్ అనేవి ప్లే అయితే చేస్తారు. సో మనకి యూట్యూబ్‌లో కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే యాడ్స్ అనేవి ప్లే అయితే చేస్తారు. సో ఇప్పుడు దాకా ఎటువంటి యాడ్స్ అయితే నాకైతే కనబడలేదు. సో అందుకే ఈ మూవీ కూడా ఈసారి కూడా పోస్ట్‌పోన్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈసారి రిలీజ్ అవుతుందని మీరైతే కోరుకోండి. సో ఈ జూన్ 29న అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ కావాల్సిందే అని నేనైతే అనుకుంటున్నా. సో మనకైతే చాలా వరకు అయితే రిలీజ్ కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి యాడ్స్ కూడా రన్ చేయట్లేదు. ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. వాళ్ళు రిలీజ్ చేస్తారంటే తప్పకుండా అయితే యాడ్స్ అనేవి ప్లే అయితే చేస్తారు. సో దీని మీద ఎటువంటి యాడ్స్ అయితే రావట్లేదు. సో ఇది లాస్ట్ అప్డేట్‌గా అయితే ఈ మూవీ పైన ఒకవేళ మనకి జూన్ 29న అయితే రిలీజ్ అవుతూనే అవుతుంది. లేకపోతే ఈ మూవీ ఎప్పుడైతే మనకు ఓటీటీలోకి అయితే రిలీజే కాదు. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. లాస్ట్ జనవరి మంత్ నుంచెల్లి 6 మంత్స్ నుంచెల్లి నా ఛానల్ అయితే చాలా అంటే చాలా డౌన్‌లో అయితే నడుస్తుంది. సో అప్పటి నుంచి మన ఛానల్ అయితే 1K పోవడానికైతే మనకు చాలా తంటాలైతే పడుతుంది వ్యూస్ అయితే. సో తప్పకుండా అయితే మన ఛానల్‌ని సపోర్ట్ అయితే చేయండి. అప్పుడు మనకు నవంబర్ మంత్‌లో అయితే చాలా బాగా పోయేటివి వ్యూస్ అయితే. ఇప్పుడు మనకు జనవరి మంత్ నుంచెల్లి అయితే మనకు ఇప్పుడు దాకా జూన్ దాకా మనకైతే ఈ 6 మంత్స్ అయితే ఒక్క రూపాయి కూడా రాలేదు. సో చాలా డౌన్‌లో అయితే నడుస్తుంది ఛానల్ అయితే. అసలు యూసే అవ్వట్లేదు. కేవలం 200, 300, 500 అయితే వ్యూస్ అయితే పోతున్నాయి. సో తప్పకుండా ఈ వీడియోకి ఒక సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి మనకు జస్ట్ 1K అయితే దాటేలా అయితే చూసుకోండి. తప్పకుండా మీరు లైక్ చేసుకోవడం ద్వారా చాలామందికి అయితే ఈ వీడియో అయితే బూస్ట్ అయితే అవుతుంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేసుకోండి గైస్.